ఎయిర్పోర్ట్లో గాయాల పాలైన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ భారత్కు చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ దంపతులు మార్క్ శంకర్ను హైదరాబాద్కు తీసుకొస్తున్న దృశ్యాలు మీరు ఎయిర్పోర్ట్లో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎత్తుకొని తన చిన్న కుమారుడిని తీసుకొస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్లో ఉన్న సమయంలో సింగపూర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో తన కుమారుడికి గాయాలయ్యాయి అని తెలిసిన వెంటనే చిరంజీవి దంపతులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెంటనే సింగపూర్కు చేరుకున్నారు. ప్రధాని దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు ఆ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రధాని కూడా మోదీ కూడా వాకప్ చేశారు. భారత హైకమిషన్ నుంచి కూడా ఏదైనా సహాయం కావాలంటే అందిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడిని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సుమారు 15 మంది పిల్లలకు ఆ అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. వెంటనే అక్కడే అధికారులు స్పందించి వారందరినీ కూడా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి కాళ్ళు చేతులపై గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా పొగ వెళ్లడంతో కొన్ని పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నారు. సాధారణంగానే ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు. ఆ ఎఫెక్ట్ నుంచి కొంచెం బయటకు వస్తూ ఉన్నాడు అని పవన్ కళ్యాణ్ కూడా చెబుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ దంపతులు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుని ఎత్తుకొని పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో ఇండియాకు చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాయి. ప్రమాదం గురించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఒక దశలో నేను ఏదో ఇది చిన్న ప్రమాదం అని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో. చాలా పెద్ద ప్రమాదమే అక్కడ జరిగింది. షాప్ హౌస్లో ఆ పెద్ద ప్రమాదమే జరిగింది అని పవన్ కళ్యాణ్ ఎత్తుకొని ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భార్య తన కుమారుని మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకొని ఆమె ఎత్తుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కుమారుడికి హాస్పిటల్లో చికిత్స చేస్తూ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడిని అలా హాస్పిటల్లో చూసి ఆయన భావోద్వేగానికి గురైన సందర్భం కూడా ఉంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ఏమీ కాకూడదు అని ప్రార్థనలు కూడా చేశారు. ఎవరెవరైతే ప్రార్థనలు చేశారో, ఎవరెవరైతే తనకు ఫోన్ చేసి తన చిన్న కుమారుడు ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేశారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ పేరున థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇప్పుడు సింగపూర్ నుంచి తన కుమారుడిని తీసుకొని హైదరాబాద్కు వస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 4 రోజుల క్రితం సింగపూర్లో స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. ఒకసారి అందరూ కూడా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం సంభవించింది. 15 మంది గాయపడ్డారు. పిల్లలు 15 మంది సిబ్బంది కూడా పెద్దలు కూడా గాయపడ్డారు. వారందరినీ హాస్పిటల్కి తరలించారు అని తెలిసిన వెంటనే ఒక్కసారిగా అందరూ కూడా కంగారు పడ్డారు. ఏం జరిగింది పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి ఆరోగ్యం ఎలా ఉందని. హుటాహుటిన పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్ళడం, ఆ తర్వాత చిరంజీవి దంపతులు కూడా బయలుదేరి వెళ్ళడంతో అందరూ కూడా కంగారు పడ్డారు. కానీ ఎటువంటి ఆపద లేదు, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో అందరూ కూడా ఒకంత అందరిలోనూ ఆందోళన తగ్గింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన కుమారుని ఎత్తుకుని హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్న దృశ్యాలు అందరూ కూడా చూడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ చిన్న కుమార్ని చూడటానికి కూడా సినీ రాజకీయ ప్రముఖులు వెళ్ళే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, పవన్ కళ్యాణ్ దంపతులు తన చిన్న కుమార్ని తీసుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఎవరైనా పవన్ కళ్యాణ్ ఈరోజు కలిసే అవకాశం ఉందా సినీ రాజకీయ ప్రముఖులు? రోహిత్, గత 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం మన అందరికీ తెలుసు. ఆ బాబు కోరుకోవాలని దాదాపుగా భారత ప్రధాని దగ్గర నుంచి అందరూ కూడా కోరుకున్నారు. అయితే ఆ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ బయలుదేరి వెళ్ళడం మనం చూసాము. అక్కడి నుంచి చిరంజీవి ఒక ట్వీట్ చేశాడు. మా ఇలవేల్పు ఆంజనేయ స్వామి దయ వలన బాబు క్షేమంగానే ఉన్నాడు, కోలుకుంటున్నాడు అంటూ, అలాగే బాబు యోగక్షేమాల గురించి ప్రార్థన చేసిన కోరుకున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ కూడా చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. అలాగే తన కుమారుడి యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ఫోన్ చేసిన ప్రధానమంత్రి దగ్గర నుంచి సహా రాజకీయ నాయకులందరికీ కూడా